సో ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం 10 సెకండ్స్లో సాల్వ్ చేయడం ఎలా అనే దానికోసంగా చూద్దాం ఈ వీడియోలో. సో మొదటిగా బిట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. tan A is equal to 2/3 and tan B is equal to 1/5. A plus B is equal to ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A plus B? సో ఇక్కడ వెరీ సింపుల్ అండి. మనకి ఎప్పుడైనా సరే ఇచ్చిన వాటిల్లో ఒక వాల్యూ ఏమో n/n+1 లాగా ఉండాలి. ఇక్కడ ఏ విధమైనటువంటి ట్రెడిషనల్ మెథడ్ నేను వాడడం లేదు, లాజికల్గానే మనం ఆన్సర్ చెప్తున్నాను. అండ్ అదర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/2n+1. అంటే ఇచ్చినటువంటి రెండు వాల్యూస్లో ఒకటి n/n+1 లాగా ఉండి ఇంకొకటి 1/2n+1 లా ఉంటే మీ వర్క్ చేసే పని లేకుండా డైరెక్ట్గా A plus B is equal to 45 degrees or π/4 ఏది ఆన్సర్లో ఉన్నా మనం పెట్టేయచ్చండి. దీనికి మనం చేయాల్సిన ఓన్లీ వన్ పని, ఒకే ఒక చిన్న వర్క్ ఏంటంటే ఆ ఫార్ములా ఉందా లేదా అనేది గమనించాలి. ఇక్కడ మీకు 2/3 ఇచ్చున్నాము. 2/3 I can write this 2/3 as 2/2+1. 2/2+1 అంటే ఇక్కడ n ప్లేస్లో 2 తీసుకున్నాము అని కనిపిస్తుంది మనకి. రెండవది కూడా సరిపోతుందా లేదా చూద్దాం. 1/2 × 2 + 1. 2 × 2 is 4. 4 + 1 is 5. బ్యాలెన్స్ అయింది. ఆటోమేటిక్గా వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆన్సర్ రాసేయొచ్చండి. 45 degrees లేదా π/4 అనే ఆన్సర్ ఉన్నా కూడా π/4 తీసుకోవచ్చు. ఒకవేళ క్వశ్చన్లో A plus B కాకుండా వాట్ ఈజ్ tan A plus B అని అడిగాడు అనుకోండి. tan A plus B కావాలి అంటే tan 45 అంటే వాల్యూ 1. కాబట్టి ఈ విధంగా మనకి ఒక మోడల్లో ఏ విధంగా అడగొచ్చో కూడా మీకు చెప్పడం జరిగింది. I hope you can understand that concept.